హైదరాబాద్ నాంపల్లిలోని భూ పరిపాలన కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్లను యథాస్థానాలకు బదిలీ చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు కోరారు. తహసీల్దార్లకు డీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న అద్దె వాహనాలు, ఇతర బిల్లులను మంజూరు చేయాలన్నారు. అద్దె వాహనాల ఛార్జీలు పెంచి కొత్తగా ఏర్పడిన మండలాలలో తహసీల్దార్లకు, సిబ్బందికి రెగ్యులర్గా వేతనాలు మంజూరు చేయాలని కోరారు. ధరణి పోస్టులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఫీల్డ్ లెవెల్లో తహసీల్దార్లు మరియు ప్రధాన ఎజెండా అంశం. దాంతోపాటు తహసీల్దార్లకు అద్దె వాహనాలు ఇచ్చారు. ఆ అద్దె వాహనాల యొక్క ధరణి అంశం. ధరణిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి. అవి ప్రభుత్వానికి కూడా అద్దె సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఒక్కొక్కటి ధరణి మీద మీకున్న అభిప్రాయాలు, ధరణిలో మీరు ఎదుర్కొంటున్న తర్వాత వీటితో పాటుగా డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు ప్లస్ డిప్యూటీ కలెక్టర్ నుంచి హెచ్డిసిగా ప్రమోషన్ల కోసం చాలా కాలం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ అంశము. దాంతో పాటుగా దాదాపు ఒక సంవత్సరం కింద కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఆ కొత్త మండలాలలో పనిచేస్తున్న సిబ్బందికి, తహసీల్దార్లకు ఇప్పటికి కూడా వేతనాలకు మరియు ఆ తహసీల్ సిబ్బందికి వేతనాలు మంజూరు చేయడం. దాంతో పాటు గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరి ఆ గ్రామ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు ప్లస్ డిప్యూటీ కలెక్టర్ నుంచి హెచ్డిసిగా ప్రమోషన్ల కోసం చాలా కాలం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ అంశము. దాంతో పాటుగా దాదాపు ఒక సంవత్సరం కింద కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఆ కొత్త మండలాలలో పనిచేస్తున్న సిబ్బందికి, తహసీల్దార్లకు ఇప్పటికి కూడా వేతనాలు లేవు. మనకు ఒక్క నెల వేతనం రాకపోతే చాలా అలకలంగా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. అటువంటిది గత సంవత్సర కాలంగా వేతనాలు లేక అల్లాడిపోతున్న ఆ తహసీల్దార్లకు మరియు ఆ తహసీల్ సిబ్బందికి వేతనాలు మంజూరు చేయడం. దాంతో పాటు గ్రామ రెవెన్యూ వ్యవస్థ పటిష్టత. గ్రామంలో ప్రతి పనికి కూడా గవర్నమెంట్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రెవెన్యూ అధికారి. గ్రామ స్థాయిలో అయితే గ్రామ రెవెన్యూ అధికారి, మండలంలో అయితే మండల రెవెన్యూ అధికారి. మరి ఆ గ్రామ స్థాయిలో ఈనాడు రెవెన్యూ వ్యవస్థనే లేకుండా చిన్నాభిన్నం అయిపోయింది. దాన్ని తిరిగి పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ బలోపేతము అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్వ వైభవాన్ని తీసుకురావడం చాలా అవసరం ఉంది. ఇప్పుడు ప్రజలు ధరణి సంస్కరణ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధరణి సమస్యల సత్వర పరిష్కారం, సులభతర పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసింది. అనేక మార్పులు చేర్పులు, అధికార వికేంద్రీకరణ కూడా తహసీల్దార్లు, ఆర్డీఓలు, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు వికేంద్రీకరణ చేసినప్పటికీ ఇంకా దాదాపు చాలా సమస్యలు మనం చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలోని దాదాపు 32,000 సమస్యలు గ్రీవెన్స్ పిటిషన్స్ పెండింగ్ ఉంది. ఆ రకంగా లక్షల్లో మొత్తం 33 జిల్లా